హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలిగెంట్ ఎథనిక్ జియో. ఈరోజు నేను మీకు ఒక అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే ఈ మధ్య మేము ప్రీతి జోడియాక్ మిక్సర్ గ్రైండర్ కొన్నామండి. సో దాంట్లో ఎన్ని జార్స్ వచ్చినాయి, అది ఇంకా మిగతా మిక్సర్స్ కంటే కూడా మిక్సర్ గ్రైండర్స్ కంటే ఇది ఏంటి డిఫరెన్స్ దీంట్లో అనేది చూద్దాం ఒకసారి. దీంట్లో ఎన్ని జార్స్ వచ్చినాయి, మనం ఎట్లా యూజ్ చేయాలి దీన్ని అనేది కూడా మనం ఇందులో చూసేద్దాం. సో దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే మనకి మోటార్కి వచ్చేసి 5 years వారంటీ ఉందండి. 2 years ఏమో ప్రోడక్ట్ వారంటీ ఉంది. ఇంకా అట్లానే మనకి లైఫ్ టైము ఫ్రీ సర్వీస్ అయితే ఉంటుందన్నమాట ఇది. సరే మరి స్టార్ట్ చేసేద్దాం మనం అన్బాక్సింగ్. చూడండి, అన్బాక్సింగ్ చేశాకండి దీంట్లో ఎన్నెన్ని జార్స్ వచ్చినాయో కూడా అన్ని చూపిస్తాను. ఇది ఒక మిక్సీ అయితే ఇట్లా ఉందండి, దీని షేప్ ఇదంతా కూడా. సో దీంట్లో మనకి అన్ని మిక్సర్ గ్రైండర్స్లో వచ్చినట్టే 3 జార్లు వచ్చినాయి. దీనికి ఒకటి ఎక్స్ట్రా 2 ఎట్లా, ఎందుకంటే ఇది ఒకటి జ్యూసర్ వచ్చింది. జ్యూసర్తో పాటు ఇది ఫుడ్ ప్రాసెసర్ అనమాట. దీంట్లో మనం పిండి తడుపుకోవచ్చు, వెజిటబుల్స్ కట్ చేసుకోవచ్చు, సలాడ్స్కి వాటికి అన్నిటికీ కూడా చేసుకోవచ్చు అండి. ఇది ఒకటి ఫుడ్ ప్రాసెసర్ ఎక్స్ట్రా వచ్చిందనమాట. మీ మిక్సర్ గ్రైండర్లో వచ్చే మనకి జార్స్ గురించి అయితే అందరికీ తెలుస్తూ ఉంటుంది కదండి. సో ఇందులో ఫుడ్ ప్రాసెసర్ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి నేను దీని గురించి ఫస్ట్ చెప్తాను. దీంట్లో మనకి పిండి తడుపు ఇది ఎక్స్ట్రా అనమాట అండి. దీని ఫుడ్ ప్రాసెసర్ మొత్తం అంతా దీంట్లో మనం పిండి తడుపుకోవడానికి లోపల ఇది జస్ట్ ఇదిగోండి ఇట్లా నార్మల్గా ఇట్లా అంటే ఫిక్స్ అయిపోతుంది. జస్ట్ మనం ఇట్లా తీసి ఇట్లా ఫిక్స్ చేసేస్తే అయిపోతుంది. దీన్ని తీసుకోవడం కూడా చాలా ఈజీ. చూడండి, ఇది రిమూవ్ చేసినప్పుడు కూడా ఇప్పుడు మనం ఫుడ్ ప్రాసెసర్ యూజ్ చేసినప్పుడు మాత్రమే ఇది పెట్టుకోవాలండి, ఇది యూజ్ చేయాలి. తర్వాత నార్మల్గా మనం జార్స్ యూజ్ చేసినప్పుడు మాత్రం మనం డైరెక్ట్గా దీనికి ఇట్లా అటాచ్ చేసేసుకోవచ్చు. ఫుడ్ ప్రాసెసర్ పెట్టినప్పుడు మాత్రం ఇది కంపల్సరీ మనం యూజ్ చేయాలి. ఇంకొకటి, దీంట్లో వాటర్ పెట్టి మనం ఎప్పుడు కూడా కడగొద్దటండి. దీంట్లో వాటర్ పోవద్దంట. పోతే ఏంటంటే మనకి మిక్సీది లైఫ్ ఉండదు అనమాట. సో దీంట్లో వాటర్ పోకుండా ఉండేట్టుగా జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పటికప్పుడు కొంచెం అయినా పడ్డా కూడా నీట్గా పొడి పట్టి తుడిచేసుకుంటే మంచిది అని చెప్తున్నారు. సో ఇప్పుడు మన ఫుడ్ ప్రాసెసర్లో మీకు ఫస్ట్ పిండి తడుపుకునేది బ్లేడ్ ఇస్తాడు. ఇదిగో ఇది పిండి తడుపుకునేది అనమాట. సారీ, ఇది లోపల ఇంకొకటి వస్తుంది. ఇది ఇలా పెట్టేసి ఇది ఈ జార్ ఏంటంటే ప్లాస్టిక్ది వస్తుందండి. ఇది సారీ, మీకు ఇది బ్లేడ్, జార్ కాదు బ్లేడ్. ఇది ప్లాస్టిక్ది వస్తుంది. ఈ ప్లాస్టిక్ జస్ట్ మనం ఇందులో పెట్టేసేసి ఇట్లా జస్ట్ దాన్ని ఏమి తిప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఇట్లా పెడితే కూర్చునిపోతుంది. దీంట్లో వేసి దీనికి మనకి మెజర్మెంట్కి కప్ ఇస్తాడు. ఇదిగోండి, మనము 1 cup ఫ్లోర్కి ఇప్పుడు మనం 1 cup ఫ్లోర్ వేసుకున్నాం అనుకోండి. వాటర్ మనం దీని నిండా మనం ఫ్లోర్ వేసుకుంటే జస్ట్ ఇక్కడ వరకు వాటర్ క్వాంటిటీ వేసుకోవాలి. ఇక్కడ మనకి ఇస్తాడు వాడు, చూడండి ఇక్కడ 1 cupకి వాటర్ క్వాంటిటీ అనమాట. సో మనం 1 cup అంతా దీంట్లో వేసేసుకొని వాటర్ దాంట్లోనే ఆయిల్ అదంతా వేసుకొని మనం ఇది క్లోజ్ చేసుకున్నాం అనుకోండి. ఇట్లా లాక్ చేసుకోవాలి. ఇది మనం ఇందులో ఫ్లోర్ వేసేసి వాటర్ కూడా క్వాంటిటీ వేసేసుకొని దీన్ని మనం ఇలా లాక్ చేసుకోవాలి. ఇది ఇట్లా ఉంది కదా, దీనికి ఇట్లా అంటే లాక్ అయిపోతుంది. ఇది లాక్ చేసేసుకొని దీన్ని క్లోజ్ చేసుకుంటే ఇది మనకి మంచిగా పిండి తడిపేస్తుంది. ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటి చేసినప్పుడు మీకు అన్ని రీల్స్ పెడతానండి. ఇప్పుడైతే జస్ట్ మనం ఇది దేనికి యూజ్ అనేది మీకు చెప్తున్నాను. నేను యూజ్ చేసేటప్పుడు ప్రతిదీ ఒకటి కూడా మీకు రీల్లో చూపిస్తాను. సో ఇది ఫుడ్ ప్రాసెస్ అయిపోయింది. ఇది మనం పిండి తడిపేది అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చి ఇది తీసేద్దామండి, పిండి తడిపే బ్లేడ్ తీసేద్దాము. నెక్స్ట్ బ్లేడ్ వచ్చి ఇది మనకి ఏంటంటే చాపింగ్కి. ఇది చాలా చాలా షార్ప్ ఉందండి, చాలా జాగ్రత్తగా వాడాలి. ఇప్పుడు మనము చాపింగ్ బ్లేడ్ పెట్టుకున్నాం కదండి, మనం దీన్ని కూడా ఇట్లా పెట్టుకొని లాక్ చేసేసుకొని మనం దీంట్లో ఆనియన్స్, క్యారెట్ అవన్నీ కూడా మనకి ఏవైనా కూడా టమాటోస్ అన్నీ కూడా సన్నగా చాప్ అయిపోతాయండి ఈ బ్లేడ్కి. సో ఇది చాపింగ్ కోసం అని యూజ్ చేస్తామన్నమాట. తర్వాత మనము మనం నెక్స్ట్ ఏమైనా సన్నగా గ్రేట్ చేసుకోవాలనుకోండి. ఇప్పుడు మనం క్యారెట్ కానీ కీరా కానీ అట్లా సన్నగా తురుముకోవాలి అనుకుంటే
ఇట్లా ఈ బ్లేడ్ ఒకటి పెట్టుకోవాలి. దాన్ని ఇట్లా చూపిస్తాను చూడండి. దాన్ని ఇదిగోండి ఇట్లా లోపలికి అనేసేసి ముందుకి ఇట్లా అనేస్తే ఇది లాక్ అయిపోతుంది. దీనికి అప్పుడు మనము చాపింగ్ చేసుకున్నప్పుడు ఈ బ్లేడ్ అక్కర్లేదండి మనకి. ఇది తీసేస్తున్నాను. మనం దీనేమో గ్రైండింగ్ చేసుకునేటప్పుడు అదే గ్రేటర్ చేసుకున్నప్పుడు మాత్రం దీన్ని తీసేయాలి. లోపల బ్లేడ్ని తీసేసి ఇట్లా పెట్టుకుంటాం. ఇది లాక్ చేసుకొని దీనిపైనుంచి ఇట్లా మనం క్యారెట్ అయినా ఏది గ్రేట్ చేసుకోవాలనుకుంటున్నామో దీనిపైన పెట్టామనుకుంటే మొత్తం అంతా కూడా సన్నగా గ్రేట్ అయిపోతుందండి. ప్రతిదీ నేను డ్రిల్ చేస్తాను. ఓకే, దీంట్లో మనకి ఇంకొక బ్లేడ్ ఇచ్చాడు. మళ్ళీ మనకు వచ్చి ఇట్లా నొక్కి ఇట్లా తిన్నామంటే ఇది వచ్చేస్తుంది మనకి. దీంట్లోనే ఇంకొకటి మనం స్లైసెస్ కట్ చేసుకోవడానికండి. సన్న స్లైసెస్ ఉంటాయి కదా, మనము ఏంటంటారు పొటాటో చిప్స్కి, ఇదిగోండి ఇది పొటాటో చిప్స్కి కానీ ఇంకా క్యారెట్స్కి కానీ కీరాస్ కానీ స్లైసెస్ కట్ చేసుకోవడానికి అనమాట. ఇది కూడా సేమ్ అదే అట్లానే పెట్టేసుకొని లాక్ చేసుకొని సేమ్ దీంట్లో కూడా పొటాటో పెట్టామనుకోండి, మనం పీల్ చేసేసి పొటాటో పెట్టామనుకోండి సన్నగా స్లైసెస్ కట్ అయిపోతాయి మనకి. ఓకే, ఇది ఇంకోటి మనం ఫుడ్ ప్రాసెసర్లో మనము పిండి కలిపి చూసాము. గ్రేటర్ చేసుకోవడం, స్లైసింగ్, చాపింగ్ ఇవి అయిపోయినాయి కదండి. తర్వాత మనము బత్తాయి జ్యూసు, సంత్రా జ్యూసు అవన్నీ చేసుకోవడానికి ఇది ఒకటి ఇచ్చాడండి. ఇది మనం సంత్రాతి జ్యూస్ చేసుకునేది. ఇది దీంట్లో పెట్టేసి ఇట్లా దీని మీద మనం సంత్రా వేసుకొని దీని మీద పెట్టేసామనుకోండి నీట్గా జ్యూస్ అంతా కూడా దీంట్లోకి వచ్చేస్తుంది. సో ఇది నెక్స్ట్ జ్యూసర్ గురించి తెలుసుకుందామండి. దీంట్లో ఒక జ్యూసర్ ఉంది కదా, సో మనం ఇది ఇట్లా పెట్టేసుకొని లాక్ అయిపోయింది. మనం ఏ ఫ్రూట్స్ అయినా కూడా ఇందులో వేసేసుకోనండి ఇట్లా నొక్కుతూ ఉంటే దీని లోపలికి వెళ్ళిపోతే దాని నుండి జ్యూస్ ఇదిగో ఇట్లా బయటకు వచ్చేస్తుందండి. ఇది తీసేసి మనం దీనికి అడాప్టర్ ఇది కనెక్ట్ చేసుకోవాలి. దీని నుంచి మన కిందకి జ్యూస్ వచ్చేస్తుంది. మనకి జ్యూసర్కి ఇదిగోండి 2 బ్లేడ్స్ ఇచ్చాడు. ఇది ఒకటి బత్తాయి, సంత్రాలు అలాంటి సీడ్స్ ఉంటాయి కదండి, దానికోసం అని చెప్పి ఇది వాడాం కదా, ఇందాక చూపించాను కదా. ఇది తీసేసి మనం ఈజీగా ఇది ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాడు. దాన్ని మనం జస్ట్ ఇందులో పెట్టేసేసి దీన్ని ఇట్లా ఫిక్స్ చేసేసుకొని మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది పెట్టేసుకొని దీంట్లో మనం స్మూతీస్ చేసుకోవచ్చు, లేకపోతే బీట్రూట్, క్యారెట్ ఇలాంటి జ్యూసెస్ అన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో జ్యూసెస్లో ఇది 2 in 1గా యూస్ చేస్తుంది. మిగతా 3 అయితే రెగ్యులర్ జార్సేనండి. ఇది మనం చట్నీకి అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు. ఇంకోటి మనం పసుపు అలాంటివి కూడా వేసుకుంటే చాలా తొందరగా పౌడర్ అయిపోద్దంట. దీనికి మా నార్మల్ మిక్సర్ గ్రైండర్స్ కంటే దీంట్లో చాలా బాగా స్పీడ్గా అవుతుంది. నెక్స్ట్ ఇదొకటి దోశ, ఇడ్లీ బ్యాటర్స్ అన్నీ యూస్ చేసుకోవచ్చు. ఇంకోటి కూడా అనమాట, ఇంకొంచెం క్వాంటిటీ ఉన్నప్పుడైతే దీంట్లో కూడా వేసుకోవచ్చు. సో ఈ 3 అయితే రెగ్యులర్గా మన మిక్సర్ గ్రైండర్స్కి వచ్చే ఉంటాయి కదా, అవే యాస్టీస్గా ఇవి అంతేనండి. దీంట్లో ఉన్న ఎక్స్ట్రా ఏంటంటే జ్యూసర్, ఫుడ్ ప్రాసెసర్ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. సో వీటన్నిటి నేను యూజ్ చేసినప్పుడైతే ఖచ్చితంగా మీకు ఒక్కొక్క రీల్ కింద అయితే పెట్టి చూపిస్తాను. సో నేను చూపించిన ఈ ప్రీతి జోడియాక్ మిక్సర్ గ్రైండర్ ఎట్లా యూజ్ చేయాలో చెప్పాను కదా మీకు. సో మీ దగ్గర కూడా మ్యాక్సిమం చాలామంది దగ్గర అయితే ఉంటుందండి. ఎవరి దగ్గర అయితే ఇప్పుడు కొత్తగా కొనుక్కోవాలనుకుంటున్నారో ఇది మాత్రం బాగుంటుంది. ఎందుకంటే ఇది మా అమ్మాయికి కూడా నేను కొనిచ్చాను, తను కూడా యూజ్ చేస్తుంది, చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. సో దీన్ని మేము అమెజాన్ నుంచి తీసుకున్నామండి. దీన్ని ప్రోడక్ట్ మేము తీసుకున్న అమెజాన్ నుంచి తీసుకున్నాం కదా, దాని లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము, మీరు చెక్అవుట్ చేసేయండి. నేను చేసిన వీడియో ఎలా ఉందో చూసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగొచ్చు కామెంట్ బాక్స్లో. ఓకేనండి. సో థ్యాంక్ యూ సో మచ్.